డిజ్నీ పిక్సర్ వాళ్ళ న్యూ యానిమేటెడ్ మూవీ 'హాపర్' స్టోరీ ఏంటి? దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది 2 నిమిషాల్లో తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ మేబుల్ జంతువుల మీద ప్రేమతో చిన్నప్పటి నుంచి వాటి స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటది. ఇక ప్రస్తుతం సిటీ మేయర్ అయిన జెర్రీ డెవలప్‌మెంట్ పేరుతో దగ్గరలో ఉన్న అడవిని తొలగించి హైవే కట్టాలని ప్లాన్ చేయటంతో దాన్ని ఆపాలని మన మేబుల్ నిర్ణయించుకుంటది. అయితే ఆ ప్రాంతంలో జంతువులేవీ లేకపోవడంతో లీగల్‌గా జెర్రీని ఆపడం కష్టమైపోతుంది. అయితే అసలు అడవిలో యానిమల్స్ లేకపోవటం ఏంటా అనే అనుమానంతో మన మేబుల్ సొంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తది. ఇక ఇదే టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా ఓ ఎక్స్‌పెరిమెంట్ వల్ల తన బ్రెయిన్ ఓ రోబోట్ బీవర్ లోకి షిఫ్ట్ అయ్యి తను యానిమల్స్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఇదే అవకాశంగా అసలు అడవిలో ఏం జరుగుతుంది, యానిమల్స్ అన్ని ఎటుపోయాయో తెలుసుకోవాలనుకుంటది. మరి ఈ ప్రయాణంలో తనకెదురైన సవాళ్ళేంటి, చేసిన అడ్వెంచర్స్ ఏంటి, అసలు అడవిలో జంతువులన్నీ ఏమయ్యాయి, వాటి మిస్సింగ్ వెనక మనుషుల ప్రమేయం ఉందా, ఇంతకీ మధ్యలో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి, మేబుల్ బ్రెయిన్ బీవర్ లోకి ఎలా షిఫ్ట్ అయింది, చివరికి ఆ హైవే కన్‌స్ట్రక్షన్ ని మన మేబుల్ ఆపగలిగిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. టైమ్ పాస్ అనిపించింది. మామూలుగా డిజ్నీ, పిక్సార్ మూవీస్ అంటే పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ఉంటాయి. కానీ ఇది మాత్రం జస్ట్ పిల్లల కోసం అనేలానే ఉంది. ప్రీవియస్ పిక్సార్ మూవీస్‌తో పోలిస్తే ఎమోషనల్‌గా సినిమా చాలా వీక్‌గా ఉందనిపించింది. సోషల్ కామెంటరీ, మెసేజ్ లాంటివి కూడా హాఫ్ బేక్డ్ గానే అనిపించాయి. నేచర్ గురించి, హ్యూమన్ నేచర్ గురించి చాలానే చెప్పాలనుకున్నారు. బట్ అవేవి అంత స్ట్రాంగ్‌గా అయితే ల్యాండ్ అవ్వలేదు. సినిమాలో క్యారెక్టర్స్ ఏమి అంత స్ట్రాంగ్‌గా ఉండవు. చాలా వరకు జనరిక్‌గా ఇదివరకు చూసినట్టే ఉంటాయి. కాంప్లెక్స్ క్యారెక్టర్స్ అంటూ ఏమీ ఉండవు. ఆఖరికి మేబుల్‌ది గూడా. బట్ విలన్ క్యారెక్టర్ ఒకటి కొంచెం కొత్తగా హిల్లేరియస్‌గా ఉంటది. ఇక సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు ఎక్స్‌పెక్టెడ్ బీట్స్‌లోనే సాగుతది. అయితే దానికొక ఆర్గానిక్ ఫ్లో అంటూ ఏముండదు. ఇది జరిగింది గాబట్టి అది జరుగుతుంది అన్నట్టు గాకుండా, అది జరగాలంటే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నట్టు ఉంటది. అంటే సినిమాలో కొన్ని అంశాలు కథలో భాగంగా గాకుండా, స్టోరీ ప్రోగ్రెషన్‌కి కన్వీనియంట్‌గా రాసుకున్నట్టు అనిపిస్తాయి. లైక్ ఆ హాపర్స్ ఎక్స్‌పెరిమెంట్. అది కథలో ముఖ్య భాగమైనా దాని గురించి సరైన ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. దాని గురించి మనకి చాలా క్వెషన్స్ ఉంటాయి. కానీ ఆన్సర్స్ ఏమి ఉండవు. అయితే రైటింగ్ పరంగా సినిమా అంత గొప్పగా ఏమీ లేకపోయినా, టెక్నికల్‌గా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎప్పట్లాగే ఆ యానిమేషన్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. విజువల్స్ చాలా బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఆకట్టుకుంది. అలాగే చాలా వరకు కామెడీ వర్క్ అవ్వటం, అడ్వెంచర్ గూడా చాలా వరకు క్రేజీగానే ఉండటంతో సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఓవరాల్‌గా పిక్సార్ వాళ్ళ స్టాండర్డ్స్‌లో చూసుకుంటే, ఇది ఆ క్వాలిటీకి దరిదాపుల్లో లేకపోయినా ఈజీగా ఓసారైతే ట్రై చేయొచ్చు. అది విషయం.